మనకు కాంగ్రెస్ పార్టీ అయితే ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టింది. అందరూ హ్యాట్రిక్ అంటే మీరు ఎమ్మడే అరే గెలవనే లేదు హ్యాట్రిక్ కొట్టిందని చెప్పేసి అనుకునే వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ కాకండి. మనకు 0 నుంచి హ్యాట్రిక్ కొట్టింది. కాంగ్రెస్ పార్టీ గత 3 ఎలక్షన్స్లో ఢిల్లీలో హ్యాట్రిక్ కొడుతూ వచ్చింది. అంటే అసలు 3 ఎలక్షన్స్లో 0 రావడం అంటే ఒక్క ఖాతా ఓపెన్ చేయకపోవడం చాలా గొప్ప విషయం. అది రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈసారి అసలే ఓపెన్ చేయకపోవడం చాలా గ్రేట్గా అనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీని అయితే ఢిల్లీ ప్రజల్లో తిరస్కరించారు. ఒక 3 ఎలక్షన్స్ నుంచి కనీసం జాతీయ పార్టీ ఒక్క సీట్ అనేది గెలుచుకోవాలి కదా, గెలుచుకోలేకపోయింది. తర్వాత అధినేత రాహుల్ గాంధీ మనకు దేశ్కి నేత, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ కానీ తను ఒక సీట్ కూడా తను ప్రచారం చేసిన ప్లేస్లో కూడా ఒక సీట్ రాగలేదంటే కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇండియా అలయన్స్లో ఉన్న ఆప్తోనన్న పొత్తు పెట్టుకుని ఉంటే వాళ్ళు ఒక 5 సీట్లు ఇచ్చినా కానీ 5 సీట్లో 3 గెలిచినా కానీ వాళ్ళకి ఇజ్జతన్న ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మిరాకిల్ జరగలేకపోయింది. ఒకవేళ ఆప్తో కలిసి ఉంటే కాంగ్రెస్కి ఓట్స్ పర్సెంటేజ్ షేర్ తోటి ఆప్ అధికారంలోకి వచ్చేది. ఆప్ కూడా మిస్టేక్ చేసింది అనుకోవచ్చు కాంగ్రెస్తో కలవకపోవడం. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అసలు కాంప్రమైజ్ అయ్యి మాకు కొన్ని సీట్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యింటే బాగుంటుంది. కానీ రాహుల్ గాంధీకి మరి ఎవరు చెప్పిండో తెలియదు కానీ సొంతంగా పోటీ చేసిండు. ఢిల్లీ మాదే అనుకున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ని ఘోరంగా తిట్టిండు. అంటే కరప్షన్ చేసిండు, లిక్కర్ అమ్మిండు, లిక్కర్ స్కామ్లో దొరికిండు అని చెప్పేసి మనకు కేజ్రీవాల్ని అయితే విమర్శించిండు. అంటే శత్రువే మిత్రుడైన వేళ, మిత్రుడే శత్రువు అయిన వేళ అని సామెత ఉంది. శత్రువే మిత్రుడైన వేళ, మిత్రుడే శత్రువు అయిన వేళ అనే ఒక సామెతలాగా అసలు మిత్రులే శత్రువు అయిన రోజు ఇది. లాస్ట్ ఫైనల్ రిజల్ట్ చూస్తే ఇద్దరు ఓడిపోయినరు. అందులోనూ మనకు ఒక జాతీయ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఎన్నో రోజులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గత 3 ఎలక్షన్స్లో 0 సీట్లు తెచ్చుకోవడం, గుండు సున్నా తెచ్చుకోవడం. అదేవిధంగా రేవంత్ రెడ్డి పోయి నాకు తెలంగాణ ఎలానో ఢిల్లీ కూడా అలాగనే నేను తెలంగాణకి ఎలా కాపాడుతున్నానో అదేవిధంగా ఢిల్లీని కూడా నేను కాపాడుతామని చెప్పేసి రాహుల్ గాంధీకి తోడుగా రేవంత్ రెడ్డి పోయి కూడా హామీ ఇచ్చినా కానీ అక్కడ ఉండే ప్రజలు కూడా నమ్మలేకపోయినరు. ఎందుకంటే జనాలు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఏం జరుగుతుంది ప్రతి స్టేట్లోనే చూస్తారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని అయితే నమ్మలేకపోయినరు. అదేవిధంగా ఇది పక్కాగా రాహుల్ గాంధీ తప్పిదం అనుకోవచ్చు. తన నిర్ణయాలు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. మహారాష్ట్రలో ఫెయిల్ అయ్యి, హర్యానా ఇప్పుడు ఇది 3వది. అట్లా ఓడిపోవడంలో హ్యాట్రిక్ ప్లస్ ఢిల్లీలో ఒక సీటు 0 సీట్లు ఒక సీటు కూడా ఓపెన్ చేయకపోవడం, ఖాతా ఓపెన్ చేయకపోవడం ఇది కూడా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ మాత్రం 0లో హ్యాట్రిక్ సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి.